హలో, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాకు. సో ఏంది, లగేజ్ లేదు, అన్న లేడు, మొత్తం ఎంటీ ఉంది రూమ్ అని చూస్తున్నారా? యాక్చువల్లీ ఇది వచ్చేసి పక్క టెంట్. అన్నం అనుకుని డిస్టర్బ్ ఎందుకని చెప్పి పక్క టెంట్లోకి వచ్చిన. ఇక్కడ పవర్ బ్యాంక్స్ ఛార్జింగ్ చేసుకుంటున్నా. టెంట్కి వచ్చేసి ఇది ఒకటే ఉందన్నమాట. సో అందుకని చెప్పి వేరే టెంట్కి వచ్చి పవర్ బ్యాంక్స్ ఛార్జ్ చేసుకుంటున్నాం. నిన్న నైట్ నుంచి పెడితే ఇప్పుడు ఎక్కింది పవర్ బ్యాంక్. అసలు ఎక్కట్లే ఇక్కడ ఛార్జింగ్స్ కూడా. అండ్ అట్లనే ఈ టెంట్స్ మొత్తం 7-6 ఉన్నాయి, అన్నీ ఖాళీ ఉన్నాయి ఎక్సెప్ట్ మేమున్న టెంట్ తప్పితే మొత్తం ఖాళీ. సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. సో అదన్నమాట. ఇంతకుముందే వ్యూ అయితే చూసేది కదా బయట ఎట్లుందో. సో నేనైతే ఫ్రెష్ అప్ అయినా. బ్యాగ్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం మంచు కొండలు, హిమాలయస్ మౌంటైన్స్. అండ్ అట్లనే సైడ్కి వచ్చి మనం నిన్న నాకోలోకి వెళ్ళాం కదా, అది చిన్న వాటర్ ఫ్లోయింగ్ అయితే ఉంది, లైక్ వాటర్ ఫాల్స్. అవి ఏంటంటే మొత్తం గుట్ట మీద నుంచి వస్తున్నాయి అన్నమాట వాటర్. ఇక్కడ వచ్చేసి ఇవి క్రాప్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి గ్రీన్ పీస్ సంథింగ్ ఏదో చెప్పారు నేను. సో వీళ్ళంతా ఇవన్నీ కూడా ఎట్లా పండిస్తారు అంటే, ఇప్పుడు ఈ వాటర్ ఫ్లోయింగ్ అనేటివి ఉన్నాయి కదా, వాటర్ ఫ్లోయింగ్ నిన్న మనం లేక్కి వెళ్ళేటప్పుడు జంప్ చేసినాం చూడండి, మధ్యలో వాటర్ పోతున్నాయి. ఆ వాటర్ని వాడుకుంటున్నారు అన్నమాట మొత్తం వాళ్ళ సైడ్, అంటే పంట సైడ్ లైక్ క్రియేట్ చేసి వాడుకుంటున్నారు అన్నమాట. సో ఇంకా మీద కూడా ఉంది మొత్తము. అది ఎక్కాలంటే చాలా కష్టం ఉంది, ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎక్కాలి. నిన్న మా అడ్వెంచర్ చూసి కదా బైక్స్ తీసుకొని వెళ్ళాము, ఇంకా మీదకైతే వెళ్ళాలి. సో అట్లనే ఇంకా ఈ లేక్ వచ్చి స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైం, ఇప్పుడు ఈ ఫ్లోయింగ్ అయితే ఏదైతే ఉందో నైట్ టైం ఫ్లోయింగ్ చాలా ఎక్కువ అవుతుంది అంట మొత్తము. ఆ లేక్ మిడిల్లో చెప్పలేనంత లోతుందంట, చాలా లోతు అంటే చాలా లోతుందంట. అండ్ ఇది వచ్చి నాకో విలేజ్ అంటే ఇక్కడ నుంచి చైనా బార్డర్ వచ్చేసి 12 కిలోమీటర్స్, బట్ మనకి ఎంట్రీ లేదంట. సో ఇట్ సైడ్ కనిపిస్తుందిగా, అటు మొత్తం చైనా బార్డర్ అంట. 12 కిలోమీటర్స్ వెళ్తే మొత్తం చైనా బార్డర్ అంట. ఇంకా చైనా బార్డర్ ఏంటి, మనం ఉన్నది బార్డర్లా, అటు వెళ్తే మొత్తం చైనా అంట ఇంకా. సో ఇప్పుడు ఇది అంతా కూడా ఇక్కడ ఫాలో అయ్యేదంతా కూడా టిబెటియన్ కల్చర్ అన్నమాట మొత్తం కూడా. చూడండి మీరు ఇల్లు ఏం చూసినా అంతా కూడా ఎట్లుంటుందో మొత్తం ఇక్కడ ఫాలో అయ్యేది కూడా టిబెటియన్ కల్చర్. చాలా నైట్ అయితే చాలా కూల్ ఉండే, బట్ ఈ టెంట్స్ లోపల పెద్ద పెద్ద దుప్పట్లు, అండ్ ఈ టెంట్స్ లోపలికి అయితే అంత కూల్ అయితే రాలేదు. బయటకు వస్తే మాత్రం చచ్చిపోయినాం చలికి. మేము క్యాంప్ ఫైర్ వేసుకుంది కూడా అక్కడ ఇంతకు వీడియోలో చూసి కదా అక్కడనే. సో టెంట్స్ అయితే సూపర్ ఉండే లోపల బెడ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, హాట్ వాటర్ ఉన్నాయి, ఛార్జింగ్ స్లాట్స్ అవి ఉన్నాయి. మీరు ఎవరైనా వస్తే ఇక్కడ నాకో విలేజ్కి వస్తే మాత్రం ఇది నేచర్ టెంట్ హౌస్ సంథింగ్ ఏదో ఉంది, నిన్న అతను చెప్పాడు కదా. సో అది నేనైతే ఎవరైనా వస్తే మంచిగా 1000 రూపీస్కి అయితే ఇస్తాడు. మోస్ట్లీ ఇక్కడికి నాకోకి మొత్తం ఈ సర్క్యూట్ అంతా కొట్టాలి అంటే మొత్తం కరెక్ట్ సీజన్ ఏది అంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ అన్నమాట. ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఇట్లా తిరగడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. మిగతా అక్టోబర్ టు మార్చ్ వరకు మొత్తం కంప్లీట్ స్నో అంట, అన్ని క్లోజ్ అయ్యి ఉంటాయంట మొత్తం కూడా. సో టెంట్స్ క్లోజ్ అయినా కూడా మీకు ఇవన్నీ హోటల్స్ అన్ని క్లోజ్ అయినా కూడా లైక్ ఈ విలేజెస్ ఉన్నారు కదా, అప్పుడు ఒకవేళ ఇష్టం ఉంది స్నోని చూడాలనుకున్నా, ఇష్టం ఉంది వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఈ విలేజెస్ ఉన్నాయి కదా, ఆ విలేజెస్లో అడిగితే అంటే లైక్ హోమ్ స్టే లాగా ఇస్తారన్నమాట. లోపల ఒకరోజు ఉండడానికి ఫుడ్ వాళ్ళే ఇచ్చి, అన్ని వాళ్ళే ఇచ్చి, బెడ్ ఫుడ్ అన్ని వాళ్ళే ఇచ్చి ఇంకా. సో మార్చ్లో ఓపెన్ చేసినా కూడా ఏప్రిల్ వరకు కొంచెం స్నో అయితే ఉంటుందంట. సో ఇప్పుడు మేము వచ్చిన సీజన్ కరెక్ట్ అంట, ఇప్పుడు ఏం ఇంత క్లియర్గా ఉంది, మంచిగా ఉంటుంది, అంటే కొంచెం వేడి అనేది ఉంటుందంట, అప్పుడు చాలా కూల్ ఉంటుందంట. సో అన్నమాట. ఇప్పుడు టీ ఆర్డర్ చేసిన, టీ రాగానే మనం మళ్ళీ టీ తాగుకుంటూ నేనైతే నిన్న చేరేసుకొని మంచిగా అలా కూర్చొని టీ తాగుకుంటూ ఈవినింగ్ అటు ఆ వ్యూని చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చొని ఒప్పుకొని. సో అదన్నమాట. డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేసేసిన కదా నాకో గురించి అయితే మీకు. సో ఇప్పుడు మళ్ళీ అయితే మోస్ట్లీ వీడియోస్ అన్ని పార్ట్ 1 పార్ట్ 2 పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ ఉంది, ఎందుకంటే అట్లున్నాయి లొకేషన్స్ చూసేటివి చెప్పేటివి అట్లున్నాయి కాబట్టి. సో పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెడదాం అనుకుంటున్నాను. సో అన్నమాట. ఇంకా మేము మెల్లగా వెళ్తాం, మేము 100 కిలోమీటర్స్ కాబట్టి మెల్లగా వెళ్తాం. టీ అయితే ఆర్డర్ చేసినా, టీ వచ్చినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను అదనమాట. సో మనం మళ్ళీ టీ వచ్చినాక కలుద్దాం. టీ అయితే ఆర్డర్ చేసిన వస్తుంది, టీ వచ్చినాక కలుద్దాం. బాయ్. బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది, తినేసి రైడ్ అయితే స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో ఇతను వచ్చేసి ఇక్కడ మాకు లోకల్ ఫ్రెండ్ అన్నమాట, చాలా బాగా ఫ్రెండ్లీ అయిపోయాడు. నేమ్ వచ్చేసి సాయిల్ కదా, సాయిల్. ఇతను షిమ్లా నుంచి. సో ఇక్కడ మొత్తం ఈ క్యాంప్ అంతా కూడా మెయింటైన్ చేసేది ఇతనే. నేచర్ క్యాంప్ నాకు. సో ఇతని కాంటాక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన సైడ్ నుంచి ఎవరైనా వస్తే ఇతను కాంటాక్ట్ కావచ్చు. మొత్తం ఈ స్టే కూడా సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తము.
మంచి బెస్ట్ స్టే ఇక్కడైతే లేక్ వ్యూ దగ్గరనే, మళ్ళీ మౌంటైన్స్ మొత్తం వ్యూ కూడా సూపర్గా ఉంటుంది. సో ఏమున్నా ఇతనికి మీరు రావాలి అనుకుంటే ఇతను కాంటాక్ట్ చేస్తే మాత్రం ఇతను మీకు అరేంజ్ చేస్తాడు అన్నమాట. హీ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు మీ హియర్. సో మొత్తం నాకు సిగ్నల్ లేకుండా అతను హాట్స్పాట్ ఆన్ చేసుకొని మొత్తం నేను వీడియోస్ ఎడిట్ చేసుకుంటున్నా. సో ఇదన్నమాట. ఎవరైనా రావాలనుకుంటే ఇతను కాంటాక్ట్ చేయండి, నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా కింద. సో అదన్నమాట. మళ్ళీ మనం అయితే గోప్రో వ్యూలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ సాయిలు, మిల్తే और एक बार బాయ్ బాయ్. తను చాలా ఫ్రెండ్ అయిపోయాడు షార్ట్ టైంలో. క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు మాకు. చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు. కష్టజీవి అతను షిమ్లా. సో ఇక్కడికి వచ్చి ఒక్కడే ఉంటున్నాడంట ఫ్యామిలీని వదిలేసి మొత్తము. ఇప్పుడు ఏదైతే మేము తీసుకున్నాం కదా టెంట్స్ అవి చూసుకుంటూ ఒక్కడే ఉంటున్నాడంట. అంటే వర్క్ చేస్తున్నాడు దాంట్లో. అతను ఇప్పుడు అక్టోబర్లో వెళ్తాడంట, మళ్ళీ మార్చ్లో సంథింగ్ ఎప్పుడు వస్తాడంట. మార్చ్లోనే ఏప్రిల్లోనే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయినాక వస్తాడంట. మళ్ళీ 6 months వరకు ఇక్కడైనా అంట. సో అతను ఆ టైంలో వెళ్తాడన్నమాట. ఇక మళ్ళీ వస్తే 6-7 months దాకా ఇక్కడనే ఉంటాడు. ఇంకా అతను వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఒకటే బస్సు ఉంటుంది రోజుకి. అది వచ్చేసి 20 hours జర్నీ, 400 kilometers సంథింగ్ ఏముంటుంది షిమ్లాకి. ఇక్కడ నుంచి 20 hours జర్నీ అంట పాపం. సో ఇప్పుడు నాకో విలేజ్కి వచ్చి ఇటు సైడ్ ఏరియా మొత్తం కూడా స్పిటి సర్క్యూట్ ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ వెజిటేబుల్స్ ఎక్కువ కూడా వచ్చి గ్రీన్ పీస్ సంథింగ్ అది ఏదో పండిస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ వెజిటేబుల్స్ వాళ్ళే పండించుకొని తింటారన్నమాట. బయట నుంచి కొనుక్కోరు. వాళ్ళ వెజిటేబుల్స్ వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే తింటారు, బయట కొనుక్కొచ్చుకోరు. సో ఇక్కడ మీరు ఏం చూసినా తక్కువ షాప్స్ కానీ ఏమన్నా కానీ ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ జియో తప్పితే ఇంకా వేరే ఏ సిగ్నల్స్ కూడా వస్తలేవు. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు వచ్చింది నాకు, నిన్న లేదు మొత్తం ఇప్పుడు వచ్చింది. అది కూడా ఓన్లీ కాల్స్కి మాత్రమే. నెట్ అయితే జియో బాగానే వస్తుంది నెట్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఇప్పుడు వేడి అయితే మామూలుగా లేదు, మొత్తం చెమటలు వస్తున్నాయి మాకు. అదేందేమో మరి. సాయంత్రం కాగానే ఫుల్ చలిగా, ఇప్పుడు ఇక మధ్యాహ్నం ఫుల్ చెమటలు వస్తున్నాయి, వేడి బాగుంది. అండ్ ఇంకోటి నా దారా ఇది చూడండి, థ్రెడ్ ఎట్లా అయిపోయిందో మొత్తం దుమ్ము పడి. యాక్చువల్లీ వీటికి ఒక మీనింగ్ ఉంది. ఇది మ్యాక్సిమం ఎవరికి తెలియదు. అసలు ఏంటంటే ఇప్పుడు ఈ సింబల్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి, ఇగో ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి, ఒక సింబల్ వచ్చేసి వాటర్, ఒక సింబల్ వచ్చేసి మన ల్యాండ్, ఒక సింబల్ వచ్చేసి మౌంటైన్స్, ఒక సింబల్ వచ్చేసి రివర్, ఇంకో సింబల్ వచ్చేసి ఎయిర్. అమ్మ బాబోయ్, ఇట్లా రకరకాల ఆ సింబల్స్కి ఉన్న రకరకాలకు అర్థం ఇవ్వన్నమాట. ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవంతా కూడా నేచర్ గురించి డిస్క్రైబ్ చేస్తాయన్నమాట ఆ సింబల్స్ వచ్చేసి. సో మోస్ట్లీ అందుకే ఇటు సైడ్ మెయిన్ ఈ ఏరియా సైడు ఇవి నార్మల్గా ఉత్తా కూడా కట్టి పెడతారు. యాక్చువల్లీ మన బుద్ధిస్ట్ లాంగ్వేజ్ సంథింగ్ ఏదో ఇటు సైడ్ వీళ్ళ లాంగ్వేజ్లో ఆ మీనింగ్స్ అన్నమాట. అందుకే మోస్ట్లీ ఇక్కడ అందరూ వాళ్ళ కల్చర్ కాబట్టి కట్టుకుంటారు చాలా. మన వాళ్ళు ఉత్తనే కట్టుకుంటారు, బట్ వాళ్ళకి ఏందో మీనింగ్ ఏందో అవి ఏందో అర్థం ఏందో తెలియదు. సో ఇది అన్నమాట వీటి అర్థం. ల్యాండ్, ఎయిర్, వాటర్ మొత్తం నేచర్ గురించి డిస్క్రైబ్ చేస్తాయి సింబల్స్ అనేటివి అన్నీ కూడా. అమ్మో బాబోయ్, ఓ అమ్మో, ముంగట చూస్తే టెర్రిబుల్గా ఉంది, భయంకరంగా ఉంది. ఇదేంది ముంగట మొత్తం బండి పోయే రోడే ఉంది. ఇలా లారీలు బస్సులు కూడా తిరుగుతాయి ఇంకా. అమ్మ 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 అమ్మ, ఇదేం రోడ్ రా బాబు, ఇదిగో మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. భయం అవుతుంది నాకు ఇట్లా నడిపించాలంటే. ఇక్కడ అదే ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అస్సలు పోవద్దు, గుర్తుపెట్టుకుని ఎవరైనా వస్తే మిడిల్లోకి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే అది లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఈ బస్సు చూస్తారు కదా, కాజా టు షిమ్లా, అది ఆ బస్సు వెనక పోయేది. సో నేను చెప్పిన కదా ఒకటే బస్సు ఉంటుందని, అది 19 hours. అంటే నెక్స్ట్ ఇప్పుడు
మిడ్ నైట్లో దింపుతుంది షిమ్లాలో. ఈ రోడ్ మొత్తం కూడా కాజా నుంచి పొద్దున స్టార్ట్ అవుతుంది అంట బస్ అది. సో ఇప్పుడు మనం వచ్చి ఉన్న హైట్ 12,250 సంథింగ్ ఏమో ఉంది. సో ఇక్కడ లొకేషన్ అయితే కనిపించింది లెఫ్ట్ సైడ్కి. ఒకసారి వెళ్తున్నాము. మొత్తం ప్లేన్ ఖాళీ జా ఉంది. ముంగట హిల్ వ్యూ అయితే ఉంది. అమ్మ బాబాయ్ మొత్తం ఆఫ్ రోడ్ ఉంది. ఇంతకుముందు ఒక కింద విలేజ్ అయితే చూపెట్టినా కదా. ఇప్పుడైతే ఇక హిల్ మొత్తం దిగేసి ఇప్పుడు ఆ విలేజ్ దగ్గర నుంచి రైట్ తీసుకొని మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. సో ఇది చూస్తున్నారు కదా బ్రిడ్జ్ క్రాసింగ్. ఇంకోటి అమ్మో పత్లా ఉంది మొత్తం కూడా. అమ్మో మొత్తం సౌండ్ చూస్తారు కదా ఎట్లా వస్తుందా. ఇది కొత్త బ్రిడ్జ్ ఏమో ముంగట కడుతురు. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అనుకుంటా అది. సో యాజ్ ఈజ్ సేమ్ మనం ఇక్కడ నిన్న మొన్న ఎంట్రీ చేసినట్టే మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ చేసినాము. వెహికల్ నెంబర్ రాసుకొని ఎక్కడికి వెళ్తున్నారో రాసుకున్నారు. ముందు మీరు చూస్తున్నారు కదా మొన్నే ఎంత పెద్ద గుట్టలు అయితే ఉన్నాయి. డీజేమ్ అయితే వస్తుంది. పడుతుందా ఇలా పట్టింది చూసిరా. ఇట్లా అసలు వెహికల్ వస్తే పక్కకు ఆపుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. క్రియేట్ చేసుకోవాలి మనమే. ఇవంతా ఏం చెట్లో ఏమో అసలు పండించిర్రు మొత్తము. వీళ్ళు మొత్తం ఇంత ఇంకా వీళ్ళే వండించుకుంటారు, వీళ్ళే తింటారు. ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకోరు అన్నమాట. ఈ ముందు చూస్తున్నారు కదా మొత్తం రైట్ సైడ్ ఆ రాళ్ళు మొత్తం కూడా. అవి కానీ ఒకవేళ కిందికి స్లైడ్ అయినాయి అంటే ఇంకా అంతే. ఇక రోడ్డు బ్లాక్ స్ట్రేట్ ఉంది రోడ్. 6th గేర్ ఈడేసిన ఈ రోడ్లల్లో. సో తాబా బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చినాము. ఇక్కడ ముంగట వీళ్ళని చూస్తారు కదా మొత్తం బుద్ధిజం సంథింగ్ అవి ఉంటాయి కదా. 7th సెన్స్లో అతను ఉంటాడు చూడండి హీరో. సేమ్ అట్లనే ఉన్నారు. అంటే అదే ట్రెడిషనల్గా. అయితే ఆర్మీ ట్రక్ వెళ్తుంది. మనకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వెళ్ళమంటున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ ఈ గుట్ట పక్కకు చాలా చల్ల ఉంది. కాజా 39 పక్కకే వాటర్ పోతున్నాయి. గుట్ట కింద ఉన్న स्टेशन पिटीला मेन सेंटर ఇది కాదా. OH KTM ड्यूक है वो भी MH नहीं TS हैदराबाद. आप इधर से आप लोकल है
लोकल है आप? हम्म। अभी इधर ही काजा। పోదామా? పోదాం పా మరి. आप क्या पढ़ रहा? क्या पढ़ रहा? कौन सी क्लास अभी? कौन सी क्लास स्कूल में पढ़ रहा अभी? कौन सी क्लास? 5. अभी कहाँ जाए? अभी काजा ऐसे ना काजा मेरे ड्यू के मेरे भैया के ड्यू ड्यू के ऐसे में नहीं है ये हाँ। नहीं है वाला हाँ हाँ ऐसा है अच्छा. पीछे का मोटा है पीछे का मोटा है. आगे ऐसा है ఈ పిల్లవాడు చూడండి. బాయ్ వీఆర్ గోయింగ్. ఆ పిల్లవాడు చూడండి ఇంత బుడ్డ ఉన్నాడు, 5th క్లాస్. వానికి మొత్తం బైక్ గురించి చెప్తుండు. కేటీఎం అని ఇది, అది వెనకది డ్యూక్, ఇది డ్యూక్ కాదు అని చెప్పి ఏమేమో చెప్తుండు వాడు. నాకేమో వచ్చి రాని హిందీతోటి వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇంకా ముందు ఉంది, చూస్తున్నాం రూమ్స్ కోసం సిటీ. సో టైం వచ్చి 4 అవుతుంది. ఫైనల్లీ కాజాకి అయితే రీచ్ అయిపోయినాము. టెర్రిబుల్ రోడ్స్ పైన ఘోరంగా జర్నీ. మా బ్యాక్ అయితే మామూలుగా లేదు, నొప్పి. రోడ్స్ అయితే దరిద్రంగా ఉన్నాయి. సో ఇదే అన్నమాట కాజా మొత్తం కూడా. సో మా రూమ్ వచ్చేసి చూపిస్తాను మీకు. ఇదే మా రూమ్, చిన్న రూమ్ వచ్చి 1300 పడింది ఈ రూమ్ వచ్చి. సో ఫుడ్ కూడా ఇప్పుడు ఆర్డర్ చేసినాము. నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా తినేసి తర్వాత ఇంకొంచెం చదివితే ఏం పని లేదు. రేపు మళ్ళీ వచ్చేసి హికీమ్కి అయితే వెళ్తున్నాము. రేపు కూడా కాజాలోనే స్టే చేద్దాం అనుకుంటున్నాము. హికీమ్ ఇంకా 20-30 కిలోమీటర్ సరౌండింగ్స్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని వచ్చి మళ్ళీ కాజాలో స్టే చేసి ఎల్లుండి మార్నింగ్ బ్యాక్ టు మళ్ళీ మనాలి రోడ్. సో అదన్నమాట. సో వ్యూ అయితే ఇట్లుంది. ఇది వచ్చేసి రూమ్ అన్నమాట.